గురుగారు మొత్తం స్నానాలు ఎన్ని రకాలు? 3 విధాలు. ఒకటి కంఠ స్నానం, అంటే ఇక్కడి నుంచి స్నానం చేసేసి ముఖాన్ని మామూలుగా రుద్దేసేసుకుని చేయడం కంఠ స్నానం. రెండవది శిరస్నానం, తలారా స్నానం చేయడం. మూడవది అభ్యంగ స్నానం. అభ్యంగాన్నా కాదు, అభ్యంగ స్నానం. ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని, తలకు కూడా నువ్వుల నూనె రాసుకుని అనుకున్నాం కదా, ఆ కుంకుడు పులుసుతో రుద్దుకుంటూ కుంకుడు తొక్కుంటుంది, దాంతో ఒళ్ళంతా బరా రాస్తే అది అభ్యంగ స్నానం. అభ్యంగరం కాదు. ఇవి 3 ఆరోగ్యకర స్నానాలు. వాటిలో కార్తీకంలో చేసేది శిరస్నానం, తలారా స్నానం. దాన్ని తల నిండు స్నానం, శిరస్నానం అంటారు. ఎందుకని ఇలా చేయాలి? మనం మామూలుగా ఇప్పటిదాకా చెప్పుకున్నది. ఈ స్నానం చేసేటువంటి సందర్భంలో ఉత్తమం తున్నది స్నానం. ఈ శిరస్నానాన్ని నదిలో కానీ చేసినట్టయితే ఆ నది ఇంతంతో దూరం నుంచి ప్రవహిస్తూ వస్తుంది. చెట్లకి సంబంధించిన వేళ్ల మీదుగా ప్రవహిస్తూ ఆ మూలికలకి సంబంధించిన ఔషధి గుణాన్ని అంతటినీ కలిగి ఉంటుంది. పూర్వం వాళ్ళు వేళ జర్రున చీలి ఎరగడం అంటే కారణం అది. అంచేత నదికి సంబంధించిన ఏ మట్టి ఉందో ఆ మట్టిలో దాగిన ఔషధి శక్తులన్నీ వ్యక్తికి లభిస్తాయి. ఎర్రనేల, నల్లనేల, మాగాడి నేల అన్నీ వస్తాయి, ఇసుకతో సహా. ఉత్తమం తున్నది స్నానం తటాకం మధ్యముచ్యతే. నిలబడ్డటువంటి నీళ్లు తటాకంలో ఉంటాయి. ఆ చెరువులో స్నానం చేయడం మధ్యమ స్నానం. అథమం కూపస్నానం. ఈ నుయ్యి ఉంటుంది కదా, నూతిలో నీళ్ళని చేతతో లాగి ఇలా భుజ వ్యాయామాన్ని చేసి నీళ్ళు లాగి ఆ స్నానం చేయడం, అది అథమ స్నానం. ఆ రోజుల్లో మా తాతగారి ఇళ్ళలో ఉండేవి పెద్ద నూతులు, అందరూ వచ్చి తోడుకునేవారు. ఆ తోడుకోవడం వల్ల మళ్ళీ లోపల నుంచి జల ఊరేది. దాంట్లో తావేళ్ళని వేసేవారు. ఆ తావేలు నాచు, పాచి మొదలైనటువంటి వాటిని అన్నిటి తినేసేది. అంతేకాక ఏవైనా క్రిముల కీటకాలు శరీరానికి హాని కలిగజేసే ఉంటే వాటిని తినేసేది. అంచేత అనారోగ్యం అంటూ వచ్చేదే కాదు. 4 కంటే అథమం. ఇంట్లో ఇదిగో ఇంత బకెట్లో నీళ్లు పెట్టుకుని గుడుంగు అని స్నానం చేయడం శరీరంలో మురికిపోతుంది తప్ప అనారోగ్యం తొలగే అవకాశమే ఉండదు. ఇలా అంచేత శిరస్నానాన్ని కనీసం 3 నెలలకు ఒకసారైనా నదిలో చేస్తే చాలా గొప్పది. వ్యాస మహర్షి ఆలోచించి సముద్ర స్నానాన్ని చెయ్యండి అన్నాడు. ఎన్నిసార్లు చేయాలి మామూలుగా సంవత్సరంలో? వై ఆషాఢ మాసంలో పూర్ణిమ నాడు చేయి, కార్తీక మాసంలో పూర్ణిమ నాడు చేయి, మాఘమాసంలో పూర్ణిమ నాడు చేయి, వైశాఖ మాసంలో పూర్ణిమ నాడు చేయి. ఎందుకని? పూర్ణిమ నాడు సముద్రుడు ఉంటాడు, బ్రహ్మాండంగా ఎత్తుగా ఎగిరిపోతుంటాడు. ఎందుకని? ఆ సముద్రం నుంచి పుట్టినవాడు చంద్రుడు 16 కళలతో ఉంటాడు. తనదైన ఒక కళ, రోజుకి ఒక్కొక్క తిథి మారుతూ ఉంటే 15 రోజులు 15 కళలు కలిగి తనది ఆ 15 కలిగి 16 కళలతో ఆనందంగా ఉంటాడు. ఆ చంద్రుడిని చూసి మా అబ్బాయి అని సముద్రుడు విపరీతమైన ఎత్తులో ఎగురుతూ ఉంటాడు. అట్లా సముద్రంలో ఈ శరీరాన్ని 48 నిమిషాలు పడేస్తే ఆ ఉప్పతనానికి శరీరంలో ఉండేటటువంటి ఏ క్రిములు ఉంటాయో రోగాన్ని కలగజేసేవి అవి మొత్తం బయటకు వచ్చి చచ్చిపోతాయి. అప్పుడు వ్యక్తికి అనారోగ్యం కలగదు. 48 నిమిషాలు ఎందుకు? అది శరీరం మొత్తం తడవడానికి అంత సమయం పడుతుంది. ఊరికి అలా కాకి మునిగినట్టుగా వస్తే ఏ ప్రయోజనం ఉండదు. ముహూర్త కాలం అని చెప్పారు. చేస్తే ఒళ్ళంతా ఉప్పతనంతో ఉంటుంది. యువతలకు వచ్చినప్పుడు ఉప్పురా అంటూ ఉంటే తెల్లటి పొడిలా రాలుతుంది. అది కావాలి. ఎంత గొప్ప విశేషం ఇది! ఆయుర్వేదం తెలియజేస్తుంది. అంచేత సంవత్సరంలో 4 సార్లు చేస్తే వైద్య దగ్గరికి వెళ్ళాల్సిన అవసరాలు ఉండవు. పైగా ఏదైనా నీకు అనారోగ్యమే కానీ ఉండి ఉన్నట్లయితే, అది వృద్ధి పొందుతున్నట్లయితే సముద్ర స్నానం చేయగానే బయటపడుతుంది. ఈవేళ వ్యాధులు బయటపడకుండా ఉండేలా మందులు వేస్తారు. కాదు, వాళ్ళు వ్యాధులు ఏమున్నాయో అవి బయట పడాలి, దానికి సరైనటువంటి చికిత్స చేయాలి. అది వాళ్ళ ఆలోచన. గొప్పగా చెప్పింది. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కూడా అది చూస్తే వ్యాధికి గల ఎగ్జాక్ట్ రీజన్, ఖచ్చితమైన కారణం తెలియట్లేదు. అవును. ఇట్లా బయట పడకుండా మనం వేసుకునే మందుల వల్ల. అంతే. ప్రతి మందుకి సైడ్ ఎఫెక్ట్ ఇదండి, అది సరికాదు.
ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేని స్నానం. తిషబణముచ్యతే, రోజుకి 3 సార్లు స్నానం చేయి, బ్రహ్మాండంగా ఉంటుంది శరీరం అని చెప్పాడు. సరే, మనం ఏదో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేవాళ్ళం కాబట్టి 3 సార్లు స్నానం కుదరకపోయినా ఉదయం రాత్రి స్నానం పడుకోబోయే ముందు చేసి భోజనాన్ని చేసి పడుకుంటే రోగం ఉండదు. ఈవేళ 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరూ కూడా జరువుని చీరి ఎరగరు. ఈవేళ 30-40 సంవత్సరాల పిల్లలకి బ్రహ్మాండమైనటువంటి వ్యాధులు రావడానికి కారణం చేసేటువంటి ఉద్యోగ విధానమే. పైగా యాంటీ న్యాచురల్ జాబ్స్ అంటారే, ప్రకృతికి విరుద్ధమైనటువంటి ఉద్యోగాలు. వాడు మన చేత పని చేయించుకుంటూ అప్రాచ్యుడు, మా సమయం ప్రకారం నువ్వు ఉండు అంటున్నాడు. మనం లేకపోతే వాడు ఆఫీస్ లేదు, కానీ నా సమయం ప్రకారం నువ్వు ఉండు అంచేతనే జీతం ఎక్కిస్తున్నాడు. ఆ జీతాన్ని ఆశించి మనం సూర్యుడు అలా ఉదయించగానే పడుకోవడం, సూర్యుడు అలా నిద్రించగానే మనం లేవడం. ఎందుకు ఆరోగ్యాలు బాగుంటాయమ్మా? అంచేది సంపాదించేటటువంటి ద్రవ్యంలో ప్రతి రూపాయిలో 60 పైసలు వైద్యులకు ఇచ్చుకోవాల్సి వస్తుంది. డబ్బు ఇవ్వడం సరే, కానీ ఒక వ్యాధి వచ్చిందంటే చేసేవాళ్ళు చాకరీ చేసేందుకు ఎంత అసహించుకుంటారు, కష్టపడతారు, ఎంత ఇబ్బంది పడతారు. అది ఆలోచించుకోవాలి. అంచేత నదీ స్నానం అది చాలా ఇదిగా మొత్తం 3 స్నానాలు. రోజు శిరస్నానం చేయగలిగిన తనమే కార్తీకంలో ఉంటే రోగాలు పోతాయి. కానీ మొదటి వారం మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. ఇబ్బందికి సిద్ధమయ్యి ఉండాలి. వృద్ధుల సంగతి, చిన్నపిల్లల సంగతి, ఆల్రెడీ అనారోగ్యం పాలైన వారి సంగతి. చాలా గొప్ప ప్రశ్న. మహర్షులు ఏం చేస్తారంటే మనకి ఎట్లాంటి సమస్య రాబోతుందో వాళ్ళకి వాళ్లే ప్రశ్న వేసుకుంటారు. ముందు నోరు మెదపనివ్వరు అసలు వ్యతిరేకంగా. ఆపోహిష్టాధివిర్మంత్రం గోరజసావాయవ్యం భస్మన అగ్నేయం నాభేరథ ప్రక్షాళన మూర్ధమార్ధవాససాసం మార్జనం కాపిలం ఉత్తమం తు నదీ స్నానం. ఇందాక అనుకున్నాను. ఇక్కడ ఆపోహిష్టాధివిర్మంత్రం, నదిలోకి దిగి ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేదసాతన మహే రణాయ చక్షసేయవ శివతుమోరస కొన్ని మంత్రాలు. ఆ మంత్రాలని చదువుకుంటూ అలా నీళ్ళలో మునిగితే అది మాంత్ర స్నానం లేదా బ్రాహ్మ స్నానం అన్నారు. మాకు మంత్రాలు రావండి, పొట్టి మీ వేపనోళ్ళకే వచ్చు, మీ బ్రాహ్మణ మాత్రమే స్నానం చేయాలి, ఏమిటండి అన్యాయం అంటారు అందరూ. వాళ్ళు ఎప్పుడు అలా చెప్పారా? అందరినీ సమానమైనటువంటి విధంగా చూశారు తప్ప బ్రాహ్మణులు ఎక్కడా నువ్వు తక్కువ నేను ఎక్కువ అనే భావం చూపించరు. ఆ దృష్టితో మనం చూస్తే, ఆ దృష్టితో చూడకుండా ఒకే కంటితో కళ్ళజోడిని పెట్టుకుని చూస్తే అలాగే ఉంటుంది. ఆపోహిష్టాధివిర్మంత్రం, ఇది మాంత్ర స్నానం లేదా బ్రాహ్మ స్నానం. గోరజసా వాయవ్యం, అనారోగ్యం ఉందండి, స్నానాన్ని చేస్తే వెంటనే నా ఒళ్ళంతా పాడైపోయి వణికిపోయి చచ్చిపోతానేమో కూడా, తప్పేం లేదు. ఆవు ఎక్కడైతే గోశాలలో తిరుగుతుందో ఆవు గిట్ట కింద ఉంటుందే దుమ్ము, అలా కొద్దిగా తలమే చలుపు. గోరజస వాయవ్యం, ఆయన మంత్రాలు చదువుకుంటూ చేసినటువంటి స్నానానికి ఎంత పుణ్యం విలువ ఉంటుందో అంతా ఆవు గిట్ట కింద పడ్డటువంటి దుమ్ముని నెత్తి మీద వేసుకుంటే నీకు లభిస్తుంది. మనం ఏదైనా సరే ఏదైనా తెలియకపోతే ఇలా చూస్తాం, ఇక్కడ నేత్రంతో చూడడం మామూలు మాట కాదు. ఎవడు ఇలా చూడడం ఏమిటి, అద్భుతమైన జ్ఞాననేత్రం అది. శంకరుడికి అంత కోపం ఎందుకండి? కార్తీక మాసానికి అధినేత కదా ఆయన, విపరీతమైన కోపం ఎందుకని? ఓ తండ్రికి 5 కొడుకులు ఉన్నారని అనుకుందాం, ఈ 3వవాడు ఆ 2వవాడు డబ్బులు ఆగేస్తున్నాడు అనుకుందాం, మోసం చేసి. ఎరా నీకు ఇవ్వాల్సిందంతా ఇచ్చానా? ఆ 2వవాడు ఈ 5వవాడు లాగేసేసుకుంటూ ఉంటే ఎంతో దుఃఖంగా ఉంటుంది కదా. అటువంటి వాడి మీద కోపాన్ని చూపిస్తాడు. ధర్మమూర్తి అంతే, అనుమానం ఏమాత్రం లేదు. అంచేతనే ఆయనకి క్రింద ఉండేటటువంటి వాడు యముడు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. శంకరుని గాని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఉన్నట్టయితే యముడు కూడా చేతిలో పట్టుకుని నిలబడతాడు. కింకరిష్యతి, కింకరుడు అంటే బంటు. అందుకనే మార్కండేయుడు, ముఖండుని యొక్క పుత్రుడైనటువంటి మార్కండేయుడు ఖచ్చితంగా మరణించవలసినటువంటి రోజు వచ్చింది. తల్లి తలంటుతూ అభ్యంగ స్నానాన్ని చేయిస్తూ తలంటుతూ ఉంటే కన్నీళ్లు పడ్డాయి. ఏమిటమ్మా ఏడుస్తున్నావు? ఏం చెప్పనరా? చెప్పకూడని మాటని నీతోనే ఎలా చెప్పాలో అర్థం అవుతాను. చెప్పు, పర్వాలేదు, నేను ధైర్యం కలిగిన వాడిని.
ఈవేళ నీకు మరణదినంరా. ఆ దుఃఖాన్ని తలుచుకుంటూ పొద్దు నుంచి ఏడుస్తూనే ఉన్నాను నేను. ఇప్పటికీ కన్నీరు ఆగట్లేదని ఇంకొకసారి గట్టిగా ఏడిచేవాడిని. అలా స్నానం చేస్తున్నవాడి తల మీద పడిపోయింది, తన తల పెట్టుకుని. అమ్మా భయపడకు, నాకు చంద్రశేఖరుడు ఉన్నాడు, శంకరుడు, ఎవడు ఏం చేయలేడు అని శివలింగాన్ని గట్టిగా అలా కౌగిట వేసుకుని శివస్తోత్రాలు చదువుతూ ఉంటే శివుడే స్వయంగా వచ్చి శూలాన్ని అడ్డుపెట్టి, వీడు నాకు సంబంధించినటువంటి మంత్రాలను నిరంతరం ధ్యానించేటటువంటి వాడు కాబట్టి ఏమాత్రమూ చేయడానికి వీల్లేదని ఆపాడు. అంచేతనే మనం వారాణసి క్షేత్రం అంటే కాశీ వెళ్ళినట్టయితే కాలభైరవ దర్శనాన్ని చేశాక శివుడి దర్శనం చేయాలి. అవును, ఆయన క్షేత్రపాలకుడు. వచ్చాను, ఆ మహానుభావుని యొక్క దర్శనం అయ్యేలా నువ్వు చేయాలి. ఎంత గొప్ప మాట. ఆయన్ని దర్శించానయ్యా, నీకు ఒకసారి చెప్పి వెళ్ళిపోతాను అని ఒకసారి చెప్పాడు. ఎంత చక్కని సంప్రదాయం ఉంది. ఏదో ఒక అదృష్టం పూర్వజన్మ కారణంగా ఉంది కాబట్టే ఈ ఆలోచన ఇదిగో ఈ టీవీ వరకు వచ్చి మన చేతలా చేయిస్తున్నారు. ఓ బ్రేక్ డాన్స్ పెట్టానుకోండి, ఇంతకంటే ఎక్కువ మంది చూడొచ్చు, కానీ సమయం వ్యర్థం, బుర్ర పాడైపోయింది, ఎంత నష్టం అది. ఇది కావాల్సింది.